పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును, నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయం చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్త విషయములలో మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మా జీవితానికి ఆధారము మీరే ప్రభు.
నేనేదైనా ఈ భూమి మీద బ్రతుకుచున్నానంటే నిన్ను చూసే బ్రతుకుతున్నాను ప్రభువా. ఏదైనా మా పనులు మేము చేసుకోగలుగుతున్నామంటే మీరు ఉన్నారనే నిరీక్షణతోనే మిమ్మల్ని ఆధారము చేసుకొని బ్రతుకుతున్నాం ప్రభువా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా, మీ వైపు చూస్తూ ఉన్నాము, మీ సన్నిధిని మాతో ఉంచండి. తగిలిన హృదయాలతో మేము వచ్చాం ప్రభువా. గాయపడిన మనసుతో మేము వచ్చాం ప్రభువా. గుండె బ్రద్దలైపోయిన పరిస్థితుల్లో మీ సన్నిధిలో చేరాం ప్రభువా. నా ఆధారం నీవే, నా ఆనందం నీవే, నా ఆధారం నీవే, నా ఆనందం నీవే. ప్రభువా, మీ వైపు చూస్తూ ఉన్నాం, మీ సన్నిధిలోనికి వచ్చినాం, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనకు దేవుడు ఎందుకు కావాలి అనే విషయాన్ని ఈరోజు మనం వాక్యంలో వినబోతున్నాం. దేవుడు నీకెందుకు కావాలి, అది మన టాపిక్. చూడండి, మనందరికీ దేవుడు ఉన్నాడు అనే నమ్మకం, విశ్వాసం ఉంది. అందువల్లనే మనం ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నాం, అలాగే పాటలు పాడతాం, బైబిల్ చదువుతాం, ఊరు వెళ్ళబోయే ముందు ప్రార్థన చేస్తాం, డ్యూటీకి వెళ్ళబోయేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని బయలుదేరతాం. ఎందుకు ఇవి జరుగుతున్నాయి అంటే దేవుడు ఉన్నాడు అని నీవు విశ్వసిస్తున్నావు. అయితే ఈ దేవుడు నీకు కావాలా, నీకు అవసరమా అని అంటే జనరల్గా మన పైన ఫ్యాన్ తిరుగుతుంది, ఇది కావాలా అని అంటే కావాలి. ఎందుకు? గాలి కొంచెం తక్కువగా ఉన్న టైంలో ఈ ఫ్యాన్ ఉంటేనే కొంచెం కంఫర్ట్గా ఉండగలం. ఫ్యాన్ కావాలి. కదా? అలాగే ఈ మధ్య ఈ కర్టన్స్ ఏర్పాటు చేశాం. ఎందుకు? అవి అవసరమైనవి, అవి కావాలి. అలాగే ప్రతి విషయంలో కూడా మనకు అవసరమైంది మనం తెచ్చుకుంటాం, మనం వాడుకుంటాం. అలాగే ప్రియరా, దేవుడు నీకెందుకు కావాలి అసలు? ఎందుకు కావాలి అని అంటే చూడండి, లోకాల్లో రెండు లోకాలు, ఒకటి భూలోకం, రెండు పరలోకం.
లేదా నరకం. ఈ భూలోకంలో కొంతకాలం మనం జీవిస్తాం, అంతకాలం జీవించం, పూర్తి కాలం జీవించం. ఎక్కడ ఈ భూలోకాన్ని వదిలిపెడితే ఎక్కడికో ఒక చోటకి నువ్వు వెళతావు. వెళితే నరకానికన్నా వెళతావు, లేకపోతే పరలోకానికన్నా వెళతావు. జనరల్గా బ్రతుకున్నాం మనం, దేవుని సన్నిధికి వస్తున్నాం మనం, నరకానికి వెళతాము అని ఎవరు అన్నాం. అందరూ పరలోకమే కావాలంటారు. నీకు పరలోకం కావాలి అనంటే మొదట నీవు పాపివి అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తాడంటే, నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని అంటాడు. అందువలన మన పాపము నుండి విడుదల చేసి మన పాప స్వభావమును మనలో నుండి తీసివేసి మనకు పరలోకాన్ని ఇచ్చే ఒక వ్యక్తి ఎవరయ్యానంటే రక్షకుడు అంటాం. ఆయన పేరు రక్షకుడు. కాబట్టి మనం ఈ లోకములో మొదట పాపము నుండి విడుదల పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందిన తరువాత మనము దేవునితో నడవాలి. అలాగూ జీవించాలి అనంటే మనకు రక్షకుడు కావాలి. దేవుని వాక్యంలో చూస్తే రోమీయులకు రాసిన పత్రిక చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పిల్లరా 22వ వచనంలో చూస్తే పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అనగా మన జీవితాల్లో మనం చూస్తే పాపము మన మీద పనిచేస్తూ ఉంది. ఎవరి మీద పనిచేస్తుందండి? మన మీద పనిచేస్తుంది. ఈ పాపాన్ని వదిలించుకోవాలి అనుకుంటున్నాం, పాపము చేయకూడదు అనుకుంటావు, పాపము జోలికి వెళ్ళకూడదు అనుకుంటావు, కానీ అదే మనసుతో నువ్వు ఉంటూ ఉంటావు. అయితే ఇప్పుడు ఆ పాప స్వభావము నీలో నుండి తీసివేసేది ఎవరయ్యానంటే రక్షకుడు మాత్రమే తీసివేయగలడు. ఇక నీలో ఆ పాప స్వభావం తీసివేయగలిగిన వారు ఎవరు లేరు. ఈ లోకంలో నీ రిలేటివ్స్ కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీ యొక్క శ్రేయోభిలాషులు కానీ ఎవరు కూడా నీలో పాపాన్ని తీసివేయలేరు.
రక్షకుడు మాత్రమే, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ కెన్ టేక్ అవే ద సిన్ ఇన్ యూ. నీలో ఉన్న పాపమును తీసివేయగలిగింది రక్షకుడు మాత్రమే. మరి ఇప్పుడు ఈ పాపం మనలో నుండి పోవాలంటే ఎవరు తీసేయలేరు. తల్లి తన బిడ్డలకు సోపు రాసి పై ఉన్న మురికి తీసివేస్తుంది, కానీ ఆ స్నానం చేయించి ఆ మురికిని కడుగుతుంది. కానీ తల్లి కూడా ఆ బిడ్డ లోపల చేరిన పాపాన్ని తీసివేయలేదు. ఆ పాప స్వభావాన్ని తీసివేయగలిగింది ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన రక్తము మాత్రమే నీ స్వభావాన్ని మారుస్తుంది. నీ పాప స్వభావం, నీ పాపపు బుద్ధి, నీ పాపపు ప్రేరేపణలను తీసివేయగలిగింది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందువలన ఆయన నిన్ను రక్షించువాడు, రక్షకుడు. నీవు పరలోకానికి చేరాలి అనంటే ఈ రక్షకుడు నీకు కావాలి. అందుకే ఈ రక్షకుడు నీకు కావాలి అని నువ్వు తెలుసుకోవాలి. ఎవరు కావాలండి మనకి? ఎవరు కావాలి చెప్పండి అందరూ? రక్షకుడు మనకు కావాలి. ఎందుకంటే మన పాప స్వభావం తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేర్చేది రక్షకుడు. కాబట్టి ఆయన రక్తము చేత కడగబడాలి. అందుకు ఈ రక్షకుడు అయిన యేసుక్రీస్తు మనకు కావాలి. అది మొదటి ఉద్దేశం. తర్వాత ఈ ప్రభు మనకు ఎందుకు కావాలి అని చూస్తే, మనం అనేక సమయాల్లో బలహీనులుగా ఉంటాం. బలహీనులము అనగా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమి చేయాలో మనకు అర్థం కాని పరిస్థితి. కొన్ని కుటుంబ పరిస్థితులు మనల్ని బలహీనులుగా చేస్తాయి. అలాగే మనకు ఎదురవుతున్న సమస్యలు కొన్నిసార్లు మనల్ని బలహీనులుగా చేస్తాయి. యోబుకి సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి అలాగూ సమస్యలు వచ్చి ఆయన మీద పడిపోతే ఏం చేయాలో ఆయనకు అర్థం కాక బలహీనుడైపోయాడు. అనగా సమస్యలు నిన్ను కృంగదీస్తాయి, నిన్ను బలహీనురాలుగా చేస్తాయి. ఈ సమస్యలు వచ్చి నీవు బలహీనురాలుగా అయితే నీకెవరు కావాలి? ఇప్పుడు నిన్ను బలపరిచే ఒక దేవుడు నీకు కావాలి. బలవంతుడైన దేవుడు నీకు కావాలి. కాబట్టి మన దేవుడు ఎవరయ్యానంటే ఆయన బలవంతుడైన దేవుడు. మనం ఎలాంటి వారమంటే బలహీనము. వీఆర్ వీక్ పర్సన్స్, వీఆర్ థిన్ పర్సన్స్, వీఆర్ వీక్ పర్సన్స్. వీఆర్ అనేబుల్ టు ఫేస్ అవర్ ప్రాబ్లమ్స్. మన సమస్యల్ని మనం ఎదుర్కోలేని బలహీనులం మనం. చాలాసార్లు మనకు ఎదురవుతున్న సమస్యలు ఏమి చేయాలో అర్థం కాక కళ్ళమిటే నీళ్లు గార్చిన రోజులు ఉన్నాయి. నీకు కన్నీళ్లు గార్చుకున్న రోజులు ఉన్నాయి. ఎవరో ఆ టయానికి వచ్చి నిన్ను పలకరించి, ఏంటమ్మా ఏదో ముఖం తేడాగా ఉందే, కొంచెం ఏదో ఏడుస్తున్నావు, ఏంటి ఏం జరిగింది అని అడిగితే వెంటనే తుడిచేసుకొని ఒక్క నవ్వు నవ్వి ఏమి లేదు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి కదా. కారణం నీవు బలహీనురాలవు, నీవు బలహీనుడవు, మనం బలహీనులము.
శోధన వచ్చినప్పుడు మనం బలహీనం అయిపోతాం. గొలియాతు ఎదురైనప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలు సైన్యం అంతా బలహీనలైపోయారు. ఆయన ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి, మిమ్మల్ని ఎలా చేయబోతున్నానో చూడండి అని ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినబడుతున్నాయి. వినబడినప్పుడల్లా ఈ ప్రజలు బలహీనలైపోయారు. ప్రియరా, కొన్ని వార్తలు మనం వింటాం, ఫోన్లో వినొచ్చు, మనుషుల దగ్గర వినొచ్చు. ఆ మాటలు వినగానే నీలో బలహీనత వచ్చేస్తుంది, నీ బాడీ కూడా షేక్ అవుతుంది. ఎదుటి వాళ్ళు మాట్లాడిన మాటకి ఏమి రిప్లై ఇవ్వాలో కూడా తటపటాయిస్తూ ఉంటావు. కారణం, నీ మైండ్ అబ్సెంట్ అవుతుంది, నీ బాడీ అబ్సెంట్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. అలాంటి పరిస్థితులు చాలా మనకు ఎదురవుతూ ఉంటాయి. మనము బలహీనులము, వీఆర్ వీక్ పర్సన్స్. అయితే ఈ బలహీనులకు ఎవరు కావాలంటే బలవంతుడైన దేవుడు కావాలి. ఆమేన్. ఒకసారి చప్పట్లు కొట్టండి. మనకెవరు కావాలంటే బలవంతుడైన దేవుడు. అంటే నీ బలహీనతలో నిన్ను బలపరచటానికి, నీవు కృంగుబాటులో నిన్ను లేవనెత్తటానికి, నిన్ను పిరిగితనములో ఉన్నప్పుడు ధైర్యపరచటానికి, నేనున్నాను, నన్ను చూసుకొని నువ్వు బ్రతుకు అని చెప్పగలిగిన బలవంతుడైన దేవుడు నీకు కావాలి. పరిస్థితులేమో నిన్ను అదరబెడుతున్నాయి, బెదరబెడుతున్నాయి, కలవరపరుస్తున్నాయి. కానీ నీకైతే బలవంతుడైన దేవుడు ఉన్నాడు. అందుకు ఆ దేవుడు నీకు కావాలి. దేవుని వాక్యంలో చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. కావున ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు చాలా బలహీనుడిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. తర్వాత 10వ వచనంలో ఏమంటాడంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఆ మాట అందరూ చెప్పండి, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అంటే అర్థం ఏంటంటే, నీవు బలహీనంగా ఉండే సమయాలు ఉంటాయి, కానీ నీ ప్రక్కనే బలపరిచే దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. అందుకనే మనం పాడతాం, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. కాబట్టి నీవు బలహీనరాలువే, నువ్వు బలహీనతలోనే ఉన్నావు, శోధనలోనున్నావు. కానీ వెంటనే అపొస్తలుడైన పౌలు గారు, ప్రభా నన్ను బలపరచు, ప్రభా కృంగిపోయన్న నన్ను లేవనెత్తు,
ప్రభా మనసు ఎందుకో చెదిరిపోయింది, నన్ను బాగు చేయి అని ఎప్పుడైతే ఈ బలవంతుడు నీవు జ్ఞాపకం చేసుకుంటావో ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. అందుకనే పిల్లరా, మనం చాలాసార్లు బలహీనులుగా ఫీల్ అవుతాం. ఫీల్ అవటమే కాదు, బలహీనం అయిపోతాం వాస్తవంగా. కానీ నీకెవరు కావాలి? బలవంతుడైన దేవుడున్నాడు, ఆయన నీకు కావాలి. ఆమేన్. అందుకనే పౌలు గారు ఫిలిప్పీ 4:13 ఏమంటాడంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. అంటే నేను బలహీనుడనే, కానీ ప్రభు నన్ను ఏం చేస్తాడంటే బలపరుస్తూ ఉంటాడు, నన్ను బలపరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఏం చేయాలో తోచదు. ఏంటి ప్రభా, ఇంకేంటి నా పరిస్థితి అని బలహీనమైన మాటలే మాట్లాడతావు. ప్రభు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. అందుకు నీకు బలవంతుడైన దేవుడు కావాలి. ఆమేన్. కావున పిల్లరా, దేవుడు నీకు ఎందుకు కావాలి అనే అంశాన్ని మనం వింటున్నాం. అదేమిటి అనంటే, నీవు పాపివి, పరలోకానికి నిన్ను చేర్చేది రక్షకుడు మాత్రమే, అందుకు రక్షకుడు నీకు కావాలి. రెండవ విషయం విన్నాం, మనం బలహీనము, మనల్ని బలపరిచే వాళ్ళు ఒకళ్ళు కావాలి. ఎవరయ్యానంటే బలవంతుడైన దేవుడు మనకున్నాడు. పౌలు గారిని బలపరిచిన దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఆ బలవంతుడైన దేవుడు మనకు కావాలి. తర్వాత మరొక విషయం విందాం. మనము ఎవరమయ్యానంటే పెద్ద జ్ఞానము లేని ప్రజలం మనం. ఎవరు అండి మనం? జ్ఞానము లేని ప్రజలం. జ్ఞానము లేదు అని అంటే నాకెందుకు జ్ఞానం లేదంటావేమో. దేవుని వాక్యంలో చూడండి, ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. చూసారా, యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును గురించి ఏమంటున్నాడంటే, నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. అంటే అర్థం ఏంటి? వారికి నేను సహాయపడుతున్నానని, నేను వారితో ఉన్నాను అని, వారు సమస్యలు వచ్చినప్పుడు నా వైపు చూడాలని ఆ జ్ఞానం వారికి లేదు. సమస్య వచ్చినప్పుడు కంగారు పడటమే నేర్చుకున్నావు కానీ సమస్య వచ్చినప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు, ఈ సమస్యను నేను జయిస్తాను, ఐ షల్ ఓవర్కమ్ ద ప్రాబ్లం, ఐ కెన్ రిమూవ్ ద ప్రాబ్లం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని పేరున ఈ సమస్యను నేను జయిస్తాను అనే విశ్వాసం నీకు రావాలి. ఈ ప్రజలకు ఆ మనస్సు లేదు కాబట్టి వీళ్ళు అవివేకులు, వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు జ్ఞానము లేని వారు అని అంటున్నాడు. కావున ప్రభునంతులారా, చాలాసార్లు మన జ్ఞానాన్ని, మన తెలివితేటలను ఆధారము చేసుకొని ఏదో చేయాలని చూస్తాము. కానీ మనము దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి, దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం చూడండి. మరియు అదుగో యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే
వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. అయితే ఈ దుష్టత్వం వదిలిపెట్టాలి, ఈ లోక ప్రభావాన్ని మనం వదిలేసేయాలి, ఈ లోక సంబంధమైనది అంతా వదిలేసేయాలి అనే ఆలోచన నీకు రావటమే జ్ఞానం. అది జ్ఞానం. ఒక మాస్టర్ గారు ఒక నోట్స్ చూపించాడు నాకు. అంటే నేను కొంచెం ఆత్మీయతల్ని వారిని నడిపిస్తూ ఉంటాను. వారు ఏ సమస్య వచ్చినా నాతో మాట్లాడతారు. తర్వాత వారికి నేను కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాను. ఒక రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆయన నోట్స్ ఇచ్చాడు నాకు. ఇచ్చి దానిలో ఏం రాశాడంటే తనకు వచ్చే శాలరీ ఎంతో రాశాడు. తర్వాత అయ్యే ఖర్చు ఏంటో ఒక లిస్ట్ రాశాడు. వచ్చే శాలరీ, అయ్యే ఖర్చు, తర్వాత మంత్లీ దేనికి ఎంత కటింగ్ పోతుందో, ఏమంటాం దాన్ని, ఈఎంఐ కదా, ఆ ఈఎంఐలు దేనికి ఎంత కటింగ్ పోతుందో రాశాడు. తర్వాత కూరగాయలకి ఎంత ఖర్చు అవుతుంది, పాల బిల్ ఎంత అవుతుంది, కరెంటు బిల్ ఎంత అవుతుంది, ఇల్లు రెంట్ ఎంత అవుతుంది, అన్నీ నోట్స్ రాశాడు. అది ఒక నెల కాదు, ప్రతి నెల, ఏ నెలకు ఆ నెలే కొన్ని సంవత్సరాల నుండి అలా రాస్తూ ఉన్నాడు. పెద్ద డైరీ అది. అవన్నీ నాకు చూపించి, అన్న ఇంత పర్ఫెక్ట్గా ఉంటానన్నా, నేను వచ్చేది రాస్తాను, దేనికి ఎంత ఖర్చు అయిందో రాస్తాను, చివరికి ఎంత మిగులుతుందో రాసుకుంటాను అని చెప్పాడు. రైట్. ఇప్పుడు తనేమనుకుంటాడంటే నేను చాలా జ్ఞానంగా మెయింటైన్ చేస్తున్నాను ఇల్లు అనుకుంటున్నాడు. మంచిదే, ఓకే. అయితే నీ ఆత్మ సంగతి ఏంటి? దేవునికి 24 hours టైం ఇచ్చాడు. ఈ 24 hours టైంలో దేవుని కోసం ఎంత టైం ఇస్తున్నావు? దేవుని వాక్యం ఎంతసేపు చదువుతున్నావు? దేవుని సన్నిధికి వారానికి ఎన్నిసార్లు పోయేస్తున్నావు? దేవునితో డైలీ ఎంతసేపు మాట్లాడుతున్నావు? మరి ఇది రాసుకున్నావా? యెహోవాను గూర్చిన జ్ఞానమే మనకు కావాలి. ఎందుకు? ఈ జ్ఞానము మనల్ని ఏమి చేస్తుందంటే నరకానికి పోకుండా మనల్ని తప్పించి పరలోకానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం ఎవరు నేర్పుతారంటే మన జ్ఞాని అయిన దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. నీ లైఫ్ని ఎలా స్పెండ్ చేస్తున్నావు? తను మంత్లీ వచ్చే శాలరీని దేనికి ఖర్చు చేసుకుంటున్నాడో రాసుకున్నాడు. అది పర్వాలేదు, నేను బాగా మెయింటైన్ చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. మరి నీ లైఫ్ని నువ్వు రాయి. నీకు ఇప్పుడు 50 సంవత్సరాల వయసు అనుకుందాం. ఈ 50 సంవత్సరాలను నువ్వు రాయి. ఎన్ని సంవత్సరాలు ఆటలాడావు? ఎన్ని సంవత్సరాలు చెడు స్నేహాలు చేసావు? ఎన్ని సంవత్సరాలు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత పాప జీవితంలో పడిపోయావు? ఎన్ని సంవత్సరాలు ఇతరులతో పరిచయం అయిపోయి అక్రమ జీవితంలో జీవించావు? ఎన్ని సంవత్సరాలు నీ లైఫ్ స్ట్రగుల్స్, స్ట్రెస్ అండ్ స్ట్రగుల్స్, పోట్లాటలతో గడిపావు? ఎన్నిసార్లు కోర్టు కేసులకు వెళ్ళావు, పోలీసుల దగ్గరికి వెళ్ళావు? ఎన్నిసార్లు విలాసాలకి, వినోదాలకు వెళ్ళావు, అక్కడ టైం వేస్ట్ చేసావు? ఇవన్నీ రాయి. ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటే చివరకు పరలోకానికి వెళ్ళటానికి నువ్వు ఎంత టైం వాడావు? 50 సంవత్సరాలు అయిపోయింది. మారు మనసు పొందాలి అనే ఆ థాట్ కూడా నీకు రాకుండా ఉంటున్నావంటే పరలోకానికి వెళ్ళాలి కదా, ఎలాగ వెళ్ళాలి, వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇలాగూ ఆలోచన చేయటమే జ్ఞానము.
నీ నీ లైఫ్లోనికి వచ్చిన ఒక్క చెడు అలవాటు నీ కుటుంబంలో సమస్యలు తెస్తుంది. అర్థమవుతుందా నీకు? వన్ బ్యాడ్ హ్యాబిట్ కెన్ మేక్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యామిలీస్. ఒక చిన్న చెడు అలవాటు కుటుంబాలలో పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోతున్నాయి. ఈ సమస్యలతో ఎన్ని సంవత్సరాలు పోరాడావు? అందుకనే పిల్లరా, సరి అయిన జ్ఞానం ఏమిటంటే దేవుణ్ణి తెలుసుకొని పరలోకానికి వెళ్ళే జ్ఞానం మనం నేర్చుకోవాలి. నిన్న ఒక సహోదరుడు అడుగుతున్నాడు నన్ను, అన్నా మనం మారు మనసు పొందలేదనుకో నరకానికి వెళ్తాంగా? వెళతావయ్యా. ఎన్ని సంవత్సరాలు అన్న అక్కడ? మీరు చెప్పండి. మారు మనసు పొందలేదు, నరకానికి వెళ్ళారు, ఎన్ని సంవత్సరాలు అక్కడ? చెప్పాలి, మీరే చెప్పాలి. సుమారు ఓ 10 years 15 years? ఎన్ని సంవత్సరాలండి? సరే పోనీ మారు మనసు పొందావు, పరలోకానికి వెళ్ళావు, అక్కడ ఎన్ని సంవత్సరాలు? అక్కడ ఏమైనా ట్రాన్స్ఫర్లు ఉంటాయా? ఆ ఊరు నుండి ఊరికి ట్రాన్స్ఫర్స్ ఉండవు. అది పర్మనెంట్, తరతరాలు, యుగ యుగాలు. అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఇప్పుడు ఆ నరకానికి వెళ్లకుండా ప్రిపరేషన్ ఎక్కడ చేసుకోవాలి? ఇదిగో ఇలాగ దేవుని సన్నిధిలో చేర్చుకోవాలి, ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే దేవుని గురించిన జ్ఞానం తెలుసుకోవాలి. ఈ ఆలోచనలు లేకపోతే అది అజ్ఞానం. అందుకనే మనం అజ్ఞానంగా బ్రతుకుతూ ఉన్నాం. మనకు జ్ఞాని అయిన దేవుడు కావాలి. ఆమేన్. ఆ జ్ఞాని అయిన దేవుడు నీ దగ్గరికి ఎలా వస్తాడంటే దేవుని సేవకుడు రూపంలో వస్తాడు. ఎలా వస్తాడో తెలుసా? అమ్మా నువ్వు మారు మనసు పొందావా? బ్రదర్ మీరు మారు మనసు పొందరా? నువ్వు దేవుని తెలుసుకోవా? నువ్వు బాప్తిసం తీసుకోవా అని హెచ్చరిస్తూ ఉంటాడు చూడు. అలా ఆ రూపంలో దేవుడు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆమేన్. అందుకనే పిల్లరా, ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, యెహోవాను గూర్చిన జ్ఞానం మనం తెలుసుకోవాలి. మనం ఎవరమంటే అజ్ఞానులము. పరలోకానికి ఎలాగ వెళ్ళాలో సిద్ధపడట్లేదు, అజ్ఞానం. అందుకనే జ్ఞాని అయిన దేవుడు మనకు కావాలి. ఆమేన్. తర్వాత మనం ఎవరమి అని అంటే వీఆర్ మోర్టల్ బాడీ. అవర్ బాడీ ఈజ్ మోర్టల్. అనగా ఈ శరీరము కృషించిపోతుంది. ఒక్కసారి మీ చేతిలో ఉన్న స్కిన్ లేకపోతే మీ చేతిలో ఉన్న మజిల్స్ చూస్తే ఇప్పుడు నువ్వు బలంగానే ఉండొచ్చు, ఇప్పుడు నీకు బలం ఉండొచ్చు, నువ్వు పనులు చేస్తావు. కానీ వన్ డే దిస్ బాడీ ఈజ్ డికే, ఈజ్ గోయింగ్ టు డికే. అది కృషించిపోతుంది. దిస్ ఈజ్ మోర్టల్ బాడీ. అందుకనే దావీదు గారు అంటాడు, నా శరీరము నాలో కృషించుచున్నది అని అంటాడు. లేదా మనకు బాడీ ఉంది, మనకు శరీరం ఉంది. ఈ శరీరము ఏదో ఒక రోజున కృషించిపోతుంది. నీ ప్రాణం కృషించిపోతుంది, నీ ఆరోగ్యం కృషించిపోతుంది, నీ టాలెంట్స్ కృషించిపోతాయి. మనము ఎప్పటికైనా సరే వీఆర్ మోర్టల్ బాడీ. మనము కృషించిపోయే మనుషులము. అయితే దేవుడు ఎవరయ్యానంటే గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. ఆయన మృత్యుంజయుడు. అనగా నీవు కృషించిపోయే వ్యక్తివైతే దేవుడు నిన్ను బాగు చేసే వ్యక్తి. నీవు చనిపోయే వ్యక్తివైతే దేవుడు నిన్ను బ్రతికించే వ్యక్తి. నీవు నరకానికి పోయే వ్యక్తివిగా ఉంటే దేవుడు నిన్ను మార్చి పరలోకానికి తీసుకొచ్చే దేవునిగా ఉంటూ ఉన్నాడు.
నీ సమస్యల చేత నువ్వు సతమతమైపోతూ నశించిపోతూ ఉంటే ఆయన నిన్ను బాగు చేసి శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. దేవుని వాక్యం చూద్దామా? 119వ కీర్తన 119వ కీర్తన 25వ వచనం చదవండి. 25వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఈ వచనం అందరూ చదవండి, దయచేసి అందరూ బిగ్గరగా చదవండి. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ప్రియారా గమనించండి, ఈ 25వ వచనంలో 2 సెంటెన్సులు, 2 లైన్లు ఉన్నాయి కదా. 2 లైన్లో ఒకటి పై లైన్ ఏమో మోర్టల్, కృషించిపోయేది. క్రింద లైను ఇమ్మోర్టల్, జీవింపచేసేది. ఏది మోర్టల్? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. అంటే మన ప్రాణము ఎప్పటికైనా దేన్ని హత్తుకుంటుంది? మంటిలోకి వెళ్ళేది. మనం మోర్టల్. ఏది ఇమ్మోర్టల్? నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము, అనగా దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తూ ఉంటుంది. ప్రభువుని పిల్లరా, దేవుని వాక్యం నువ్వు వింటూ ఉంటే నువ్వు బ్రతుకుతావు. దేవుని వాక్యం చదువుతూ ఉంటే నీలోనికి జీవం వస్తుంది. దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే నీలోనికి శక్తి వస్తుంది. దేవుని వాక్యం నీ లోపలికి వెళ్ళే కొలది నీలో పునరుద్ధానపు ఆత్మ, పునరుద్ధానపు శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతా ఉంటావు. సో మన శరీరము కృషించిపోతుంది, మోర్టల్. కానీ దేవుని వాక్యము, దేవుని ఆత్మ ఇమ్మోర్టల్, మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. బెతెస్దా కోనేరు దగ్గరకు వెళ్ళి 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తి దగ్గరకు యేసు ప్రభు వెళ్ళి, లేచి నీ పరిపెత్తుకొన్నాడు అని అన్నాడు. ఆయన మాటలే జీవింపజేసే మాటలు. నయమానుతో ఎలీషా చెప్పాడు, యోర్దాను నదిలోకి పోయి 7 సార్లు నువ్వు మునుగు, నీ కుష్టుపోతుంది అని అన్నాడు. ఆయన మాటల ప్రకారం మునిగాడు. 7వసారి ఆయన శరీరంలో ఉన్న కుష్టు పోయింది. దేవుని మాట బ్రతికించే మాట. హిజ్కియా నువ్వు 15 రోజుల్లో చచ్చిపోబోతున్నావు అని చెప్పాడు ఏలియా ద్వారా. ఆయన గోడ వైపు తిరిగి, ఏంటి ప్రభువా, ఇక నేను చనిపోబోతున్నానా, నా సంగతి ఏంటి, నా బ్రతికేంటి, నేను ఎలాగూ ఏంటి, ఇంకా 15 రోజులైనా నాకు ఆయుష్ అని ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన విని ఏలియాను మరలా ఆయన దగ్గరకు పంపించి, హిజ్కియా కన్నీళ్లు గార్చడం నేను చూశాను. అతను 15 రోజులకు చనిపోతావని ఇందాక చెప్పమంటే చెప్పావు కదా, ఇప్పుడు అతను ప్రార్థన చేసుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగించబడింది అని చెప్పుపో అని ఏలియాతో చెబితే, హిజ్కియా దగ్గరికి వెళ్ళి 15 సంవత్సరాలు నీకు ఆయుష్ దేవుడు పొడిగించాడు అని అంటున్నాడు. ఆ కారణం ఏంటి? ఆయన మాట జీవింపజేసే మాట. ప్రభువునందు పిల్లరా, దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. ద ఇమ్మోర్టల్ వర్డ్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటు యువర్ మోర్టల్ బాడీ. నీ కృషించే శరీరములోనికి దేవుని వాక్యమైన జీవము నీ వెళ్ళాలి. నీ గర్భములోనికి దేవుని వాక్యం వెళ్ళాలి, గర్భము ఫలిస్తుంది. శిశువులోనికి దేవుని వాక్యం వెళ్ళాలి, శిశువు ఎదుగుతాడు. కృంగిపోయిన పరిస్థితుల్లోనికి దేవుని వాక్యం వెళ్ళాలి, నీ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. నీ అంతరంగ స్వభావంలో ఉన్న విచారములోనికి వాక్యం వెళ్ళాలి, సంతోషము ఉబుకి పైకి వస్తూ ఉంటుంది. The word of God is immortal. దేవుని వాక్యము నీలోనికి ప్రభువు పంపిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ మృత్యుంజయుడైన, ఈ పునరుద్ధానుడైన దేవుడు నీకు కావాలి.
అందుకని 25వ వచనంలో ఏమంటున్నాడు? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఒకసారి 50వ వచనం కూడా మనం చూస్తే 50, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. అందరూ క్లాప్స్ కొడుతూ పడదాం. బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభునందు ప్రియులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకేదైనా సమస్య ఉండొచ్చు, నీకేదైనా కుటుంబంలో శోధనలు వచ్చి ఉండొచ్చు, నీ జీవితంలో కృంగిపోయిన పరిస్థితులు ఉండొచ్చు. అప్పుడు నువ్వు చెప్పే మాటలు నిన్ను కృంగదీసేవిగా ఉంటాయి. అనగా కృషించిపోయే మాటలు, విచారకరమైన మాటలు, బాధపడే మాటలు వస్తాయి. అవన్నీ కూడా నిన్ను కృంగదీస్తాయి. కానీ అదే టైంలో దేవుని దగ్గరకు వెళ్ళి, నా గుండెల్లో బాధ ఉన్నది ప్రభువా, నా మనసులో విచారం ఉందయ్యా, నా జీవితంలో ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు వచ్చినాయ్యా, ఇప్పుడు టోటల్గా నేను ఫెయిల్ అయిపోయిన నా లైఫ్ అయ్యా, పగిలిపోయిన పెంకుల్లాగా అయిపోయిన నా లైఫ్, కొమ్మరవాని చేతిలో పెడుతూ ఉన్నాను, నన్ను బాగు చేయనంటే ఆయన నిన్ను బాగు చేసి నీకు ఒక చక్కని ఆకారాన్ని ఇచ్చి నీ జీవితాన్ని నువ్వు అనుకున్న రీతిగా కాదు, దేవుడు అనుకున్న రీతిగా నిన్ను తయారు చేస్తాడు. ఆయన పునరుద్ధానపు శక్తితో నిన్ను నింపుతూ ఉంటాడు. ఆమేన్. అది అందుకు నీకు మృత్యుంజయుడైన దేవుడు నీకు కావాలి. తర్వాత దేవుడు నీకు ఎందుకు కావాలి అనంటే, నీకు ఎందుకు దేవుడు కావాలంటే, చాలాసార్లు మనల్ని ప్రేమించేవారు చాలా అరుదుగా ఉంటారు. ప్రేమించడం అంటే ఏదో మాట్లాడటం కాదండి, లేకపోతే బాగున్నామని పలకరించడం కాదు. కొన్నిసార్లు నీ మనస్సు ఐసోలేటెడ్గా మారిపోతావు, లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది. నీ చుట్టూ పిల్లలు ఉంటారు, పలకరిస్తారు. నీ ప్రక్కన బంధువులు ఉంటారు, వాళ్ళు కూడా ఏమ్మా బాగున్నారా, ఏయో బాగున్నారా అని అంటారు. నీకు తెలిసిన కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి ఫోన్ చేసి పలకరిస్తావు, వాళ్ళు కూడా నిన్ను ఎంకరేజ్ చేసినట్టుగా మాట్లాడతారు. బయట స్నేహితులు ఉంటారు, ఇంట్లో పిల్లలు ఉంటారు, చుట్టూ బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ నీ మనస్సులో వెళుతుంటుంది, నీ మనస్సులో ఐసోలేటెడ్గా లోన్లీ ఫీలింగ్. నాకెవరు లేరే, ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరు ప్రేమిస్తారు, ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరు ఆదరిస్తారు అని లోన్లీ ఫీలింగ్ అనేది, ఒంటరితనపు ఆలోచనలు ప్రతి ఒక్కరి మనస్సుల్లో ఉంటూ ఉన్నాయి. ఆ టైంలో నిన్ను హృదయమంతటితో ప్రేమించేవారు ఎవరుండారా అని ఆలోచిస్తావు. హూ ఈజ్ లవింగ్ మీ? ఈ ట్రబుల్స్లో,
ఈ కలవర పరిస్థితుల్లో, ఈ లోన్లీ ఫీలింగ్తో సఫర్ అవుతున్నాను, నన్ను ఎవరు ప్రేమించేది అని ఆలోచన చేస్తే, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు నీకు కావాలి. పైకి ప్రేమించే వాళ్ళు చాలామంది వస్తారు పోతారు. చివరకు నీ జీవిత భాగస్వామి కూడా శాశ్వతముగా నీతో ఉండడు. నీవు నమ్ముకున్న బంధువులు, నీవు నమ్ముకున్న స్నేహితులు నీతో ఎవరు పర్మనెంట్గా ఉండరు. ఆ టైంలో నన్ను ప్రేమించేది ఎవరు? ఈ క్వశ్చన్ వస్తుంది నీకు. హూ ఈజ్ లవింగ్ మీ? ఎవరు నన్ను ప్రేమించేది? నా వృద్ధాప్యములో, నా ఒంటరితనములో, నాకున్న ఈ సమస్యలో నన్ను ఎవరు ప్రేమించేది అనే ప్రశ్న నీకు వస్తుంది. ఆ టైంలో నిన్ను ప్రేమించే ఒక దేవుడు నీకు కావాలి. నిన్ను హత్తుకునే దేవుడు నీకు కావాలి. నీ ఒంటరితనాన్ని తీసివేసి, నీవు నాతో ఉన్నావు, అదే ప్రభు అని దేవుణ్ణి కౌగిలించుకునే ఆ ప్రేమను మనకు చూపించేవారు కావాలి. ఆ టైంలో 1000 మంది 1000 మాటలు చెప్పినా నీకు ఆదరణ రాదు. నిన్ను ప్రేమించే దేవుడు మాట్లాడితేనే నీకు ఆదరణ వస్తుంది. ఆ దేవుడు నీకు కావాలి. ఆ దేవుడు నీకు కావాలి. నన్ను ప్రేమించే దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 3వ వచనం చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడండి? శాశ్వతమైన ప్రేమతో. నీ భార్య ప్రేమ మారుతుంది, నీ భర్త ప్రేమ మారుతుంది, నీ పిల్లల ప్రేమ మారుతుంది, నీ బంధువుల ప్రేమ మారుతుంది, నీవు నమ్ముకున్న వారి ప్రేమ మారుతుంది. కానీ మారని ప్రేమ, ఆరని ప్రేమ, జ్వాల వలె రగిలే ప్రేమ, నీ బాధలను నివారించే ప్రేమ యేసు ప్రేమ. సోదరుడా, సోదరి, తల్లి, తండ్రి, మనలో ప్రతి ఒక్కరిని ఈ ప్రేమ నిన్ను బంధించింది. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా, నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. ప్రియులారా, గమనించండి, దేవుని ప్రేమ చాలాసార్లు మనుషులండి సొసైటీలో బ్రతుకుతున్నారు, ఇళ్లల్లో ఉంటున్నారు, వాళ్ళు మంచిగానే మాట్లాడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరిలో ఒక కొరత. అదేమిటంటే, నన్ను యథార్థంగా ప్రేమించేవారు ఎవరు? నన్ను అన్ని సమయాల్లో ఆదుకునేవారు, ప్రేమ చూపించేవారు ఎవరు అని అంటే, ఎవరు ఎక్కడ నీకు దొరకకపోయినా
దేవుడు నీకు దొరుకుతాడు, ఆయన నీకు కావాలి. సోదరుడా, సహోదరి, ఇటీవల ఒక సహోదరి ఒక కుటుంబంతో మాట్లాడుతూ ఉంటే తను నాతో చెప్పిన మాట ఏమిటంటే, అన్నా, నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నాను అంటే నా చుట్టూ ఉన్న అనేక పరిస్థితులు చెప్పింది నాకు, అన్నీ చెప్పి ఈ భూమి మీద నేను బ్రతుకుతున్నానంటే కేవలము ఆ దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో, ఆయన కాపాడుతాడనే విశ్వాసంతో బ్రతకటం తప్ప నేను బ్రతకటానికి పరిస్థితులు ఏవి నాకు సహకరించట్లేదు అంది. సోదరుడా, సోదరు, ఒకవేళ నీ మనసు కూడా అదే అయితే నీకు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, ఆయన నీకు నమ్మకమైన సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు. 1 పేతురు 5:7 ఏమంటాడంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎవరి మీద వేయాలండి? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీకు నాకు అలాంటి దేవుడు కావాలి. నేను పూర్తిగా నా ప్రభు మీదే ఆధారపడతాను. ఇక నాకు ఎవరు నన్ను ఆదరించేవారు లేరు, నా ప్రభు మీదే నేను ఆధారపడుతున్నాను, నా చింత యావత్తు నా దేవుని మీద వేస్తున్నానని చెప్పగలిగినప్పుడు నీ చింతలు తీరుతాయి. అలాంటి దేవుడు మనకు కావాలి. తర్వాత పిల్లరా, నీవు ఈ లోకంలో సంతోషంగా బ్రతికినా, కష్టాలతో బ్రతికినా, సుఖంగా బ్రతికినా, సౌఖ్యంగా బ్రతికినా, చివరికి ఒకటి ఉంది, అదేమిటంటే పరలోకం మనకు కావాలి. ఆమేన్. ఎవరు కావాలి? ఎక్కడ ఉంది పరలోకం? పరలోకం అనేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క సింహాసనం. మనము పరలోకానికి చేరాలి. ఆ పరలోకానికి వెళ్ళాలి అనంటే ఎవరు కావాలంటే ఆ పరలోకానికి తీసుకువెళ్ళేవారు మనకు కావాలి. ఆ పరలోకానికి ఎవరు తీసుకొని వెళతారంటే నీవు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువే నిన్ను తీసుకొని వెళతాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా. నేను మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, మీరు విశ్వాసం ఉంచండి, నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తాను. కాబట్టి ఇక్కడి నుంచి మనం పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఎవరు కావాలి? మనకి దేవుడు కావాలి. ఆమేన్. కావున ప్రభువురా, ఈ దినం మనం విన్న వాక్యం ఏంటంటే, దేవుడు నీకు ఎందుకు కావాలి? నీ అవసరతలు తీర్చడానికి ఆయన కావాలి, నీ కొరతలు తీర్చడానికి ఆయన కావాలి, పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన కావాలి, నీ యొక్క సమస్యలు పోవడానికి ఆయన కావాలి, నీ పరలోకపు పౌరస్థితికి నీకు కావాలి, నీ అజ్ఞానం పోయి జ్ఞానవంతురాలుగా మారటానికి ఆయన కావాలి, నీ సమస్యలు పోయి, నీ బాధలు పోయి, నీ బలహీనతలు పోయి నీకు సమృద్ధి రావటానికి, ఆశీర్వాదాలు రావటానికి ఆయన కావాలి. నన్ను ప్రేమించేది ఎవరు అని నీకు ప్రశ్నించుకుంటే, నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు, అందుకు ఆయన మనకు కావాలి. హల్లెలూయా. దేవానికి స్తోత్రం అని అందరూ చప్పట్లు కొట్టండి. మీరు నాకు కావాలి ప్రభువా అని అడగండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఒక్క నిమిషం మనమందరము తలలు వంచి ప్రార్థనా పూర్వకముగా మన హృదయాన్ని మనం పరీక్షించుకోండి. అవును ప్రభువా, నీవు నాకు కావాలి నాయనా, మీ సన్నిధి మాకు కావాలి.
మీరు మాకెంతో అవసరం ప్రభువా, మీరు మాకెంతో అవసరము, మీరు మాకు కావాలి ప్రభువా, మీతో మాకు చాలా అవసరత ఉన్నది ప్రభువా. మీ వైపు చూస్తూ ఉన్నాం, మీ కృపలో బలపరచండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. మీరు మాకు కావాలి. మీరు మాకు ఎందుకు అవసరమనంటే, మాకు ఎన్ని అవసరతలు ఉన్నాయో అన్ని అవసరతలు తీర్చబడటానికి మీరు మాకు కావాలి. మేము మీ వైపు చూస్తూ ఉన్నాము, మీ మీద ఆధారపడుచున్నాము. ఈ ప్రియులను దర్శించి, వీరాత్మలను రక్షించి, నూతన మార్గములో నూతన జీవితంలోనికి వీరందరినీ నడిపించుకోనండి. దేవునిలో ఎదగటానికి మీరు కావాలి, ప్రభువులో బలపడటానికి మీరు మాకు కావాలి, మా ఆత్మలో ఆశీర్వదించబడటానికి మీరు మాకు కావాలి, మా సమస్యలు తీర్చబడటానికి మీరు మాకు కావాలి. దేవా పరిశుద్ధాత్ముడా, ఈ బిడ్డలు వీరందరూ ఒక్కొక్కరు ఏ అవసరతలో ఉన్నారో వారందరిని మీరు దర్శించి, మీ సన్నిధి, నా కృప నీకు చాలును అని చెప్పిన రీతిగా మీ కృప ద్వారా మా సమస్త అవసరతలు తీర్చమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు ఇక్కడ చేయను మనందరికీ తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్.